దేవుడే ఆ దేవాది దేవుడే కుమారునిగా పుట్టి నరావతారునిగా వచ్చి మన మధ్యన జీవించాడు. మన మధ్యన జీవించాడు. దేవుడే ఆ దేవాది దేవుడే కష్ట సుఖాలు తెలుసుకున్నాడు. మనుషుల కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా సిలువమానుపై ఎక్కాలని తెలిసిన సంతోషంగా ఆనందంగా శ్రమను అనుభవించాడు. దేవుడే ఆ దేవాది దేవుడే కుమారునిగా పుట్టి నరావతారునిగా వచ్చి మన మధ్యన జీవించాడు. మన మధ్యన జీవించాడు. కష్టాలు కోరి తెచ్చుకున్నాడు. తాను ప్రేమించిన ప్రజల కొరకు నిన్ను నన్ను తన బిడ్డలుగా చూడడానికి దైవ కుమారులుగా దైవ కుమార్తెలుగా నిన్ను నన్ను ప్రజలందరినీ కాపాడడానికి దివి నుండి భువికి దిగి వచ్చాడు. దివి నుండి భువికి దిగి వచ్చాడు. దేవుడే ఆ దేవాది దేవుడే కుమారునిగా పుట్టి నరావతారునిగా వచ్చి మన మధ్యన జీవించాడు. మన మధ్యన జీవించాడు. దహన బలుల పేరట నరబలుల పేరట కోడెల రక్తం వలన మేకల రక్తం వలన కాదని మనిషి చేసిన పాపం పోగొట్టడానికి అందరి ముందు అందరి మధ్యలో దోషిగా ఉండి తానే బలి పశువుగా సిలువను మోసి తన రక్తం కార్చి దేవుడే ఆ దేవాది దేవుడే కుమారునిగా పుట్టి నరావతారునిగా వచ్చి మన మధ్యన జీవించాడు. మన మధ్యన జీవించాడు. పాపిని నీతిమంతునిగా మార్చుటకు శాపాన్ని తొలగించుటకు మనుషులకు రక్షణ తెచ్చుటకు దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే మన ప్రభువైన యేసు. ఆయనే మన ప్రభువైన క్రీస్తు. దేవుడే ఆ దేవాది దేవుడే కుమారునిగా పుట్టి నరావతారునిగా వచ్చి మన మధ్యన జీవించాడు. మన మధ్యన జీవించాడు.